మొట్టమొదటి రోజున మనందరం కూడా ఇంతకుముందు మన యొక్క మేడ్చల్ చెప్తున్నట్టుగా బృందావన ప్రవేశం అమ్మవారి రాధారాణి కృపగా మాత్రమే అవకాశం అని ఇంకా కూడా అనేకైతే మంచిగా ఫార్టీ మినిట్స్. సో మనకి 40 నిమిషాల సమయం ఉంది. ఎవరికి ఆకలి అవుతుందా? ఏం లేదా? అందరూ చక్కగా లస్సి తాగారా? బృందావనము మనందరికీ కూడా తెలుసు, ఇది లీలా ప్రదేశం. సాధారణంగా తీర్థయాత్రలు కూడా ఒక దేవాలయం ఉంటుంది. మనం తిరుపతికి వెళ్ళామంటే ఒక దేవాలయం దర్శనం చేసుకుంటాం, ఉప దేవాలయాలు ఉంటాయి, అలా అయిపోతుంది. బృందావనం మాత్రం ఎలా దర్శనం చేయాలి? లీలా దర్శనం ద్వారానే అనమాట. లీలా వినడం ద్వారా దర్శించడం అనమాట. అందులో ప్రధానంగా మనం ఇంతకుముందు వెళ్ళినటువంటి ప్రదేశం ఒకసారి మనం అంటే యాక్చువల్గా మనం అందరం కూడా పరిక్రమ చేయాలనుకున్నాం, అది సాధ్యపడలేదు. మన అందరికీ ఈరోజు లేట్ అవ్వటం వల్ల ఒకసారి మానసికంగా అది చేద్దామా పరిక్రమ ప్రభుజీ? మానసిక పరిక్రమ. అందరూ చాలామంది డివోటీస్ కొంచెం బాధపడ్డారు కూడా, ప్రభుజీ మేము ఎప్పటి నుంచి అనుకున్నాం అసలు పరిక్రమ చేయాలనుకున్నాం, మనం ఏ బర్సానాన్ని చేయలేకపోయాం అన్నారు. అందులో అన్నీ కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఆ ప్రదేశాలు మానసికంగా దర్శించుకుంటాం. మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే, మామూలుగా వచ్చాం, ఇప్పుడు అమ్మవారిని దర్శించాం, రాధాకృష్ణ దర్శించామా, దర్శించిన తర్వాత వచ్చామంటే కనుక మర్చిపోవడం కాదు, అది ఏం చేయాలంటే మీరు ఫోటో ఫ్రీజ్ చేయాలన్నమాట. ఏం చేయాలి రోజు? ఆ ఫోటోని ఆ టెంపుల్, ఆ మెట్లు నుంచి ఎక్కుతున్నాం మనం, ఎక్కేసి మళ్ళీ ఇంకొక మెట్లు వచ్చేసింది, ఇంకొక ద్వారం వచ్చేసింది, అలా లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే ఒక అద్భుతమైనటువంటి ఒక చక్కటి ఆసనం మీద రాధాకృష్ణ యొక్క చక్కటి విగ్రహ రూపాలు అవన్నీ కూడా మనం ఏం చేస్తాం అప్పుడు ఫ్రీజ్ చేసి 70 mm ఫోటోలాగా మన హృదయంలో పెట్టుకోవాలి. ఇక్కడ ఉండి చూసి దర్శించాము, మళ్ళీ ఆ ఫోటో ఏం చేస్తున్నాం? ఎప్పుడు కూడా మానసికంగా దర్శనం చేస్తూనే ఉండాలి. మానసికమైనటువంటి దర్శనము మన వైదిక సంస్కృతిలో, సనాతన ధర్మంలో అన్ని సాంప్రదాయాలు కూడా ఉంది. ప్రత్యేకించి మన గౌడీయ సాంప్రదాయంలో విశేషంగా చెప్పబడింది అనమాట. అంటే ఇక్కడ మనం ఇక్కడి నుంచి మేడ్చల్ వెళ్ళినా సరే ఆ ఫోటో మాత్రం ఎప్పుడు మనకి ఏం చేయాలి రోజు మనసులో ఉండాలా వద్దా? ఎప్పుడు కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఒకసారేమో మనకి 2 రకాల దర్శనాలు ఉంటాయి. ఒకటేమో భౌతికమైనటువంటి దర్శనం, అంటే ఈ యొక్క ఇంద్రియముల చేత, ఈ శరీరం చేత దర్శనం చేసుకోవటం, కీర్తన చేయటం, చక్కగా ప్రసాదాలు తీసుకోవటం, దర్శనం చేయటం. ఒకటేమో మానసికమైన దర్శనం. మానసికమైన దర్శనం అంటే ఆంతరం, బాహ్య అభ్యంతర దర్శనాలు అంటారు. బాహ్యమైనటువంటి దర్శనం చూసాం మనం. అభ్యంతర దర్శనం అంటే లోపల మన జీవితకాలం మన జీవితంలో ఇంకా ఉత్కృష్టమైనటువంటి ప్రదేశం అంటే బృందావనమే. అందులో ప్రత్యేకించి ఇంకా ఉత్కృష్టమైన ప్రదేశాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అందులో ఇంకా విశేషమైనటువంటి